ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని రైల్వే లైన్ సాధన కమిటీ జిల్లా కన్వీనర్ నారాయణ యాదవ్ పేర్కొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్&బి అతిథి గృహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో నారాయణ యాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని పేర్కొన్నారు. రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే జిల్లా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. మెరుగైన రైల్వే వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు. నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తమ పోరాటానికి మద్దతు పలుకుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైల్వే లైన్ సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ వెంటనే సాధిద్దాం రైల్వే లైన్ సాధిద్దాం ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే సాధన కమిటీ ఆధ్వర్యంలో 24వ రోజు నిరాహార దీక్షలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. వాళ్ళ అతి ఆత్మవిశ్వాసం ఇవాళ భారతదేశంలో 400 సీట్లు గెలుచుకుంటామని చెప్పి ఆ గెలుపు అయిన తర్వాత ఆదిలాబాద్ జిల్లా కష్ట సుఖాల గురించి పట్టించుకునే అవసరం కూడా లేదనే పద్ధతులలో కనీసం వాళ్ళ లీడర్లు గాని, జిల్లా స్థాయి లీడర్లు గాని, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గాని స్పందించి ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నో దానికి ఒక పరిష్కారం చూపే పద్ధతుల్లో లేకపోవడం విచారకరం. ఇవాళ వాళ్ళని అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయి బడ్జెట్ ఇవ్వాలి. బీజేపీ ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నదో 100% పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ కోసము నిధులు కేటాయించినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్క రైలు గుర్తుకొని ఒక ఓటును రైలుకి వేయమని చెప్పడం కోసం ఆదిలాబాద్ జిల్లా అంతటా ప్రచారం చేసి ఎంపీ ఎన్నికలలో మేము కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి పరిశీలన చేస్తున్నాం.